టెట్ 1 మరియు 2 రాసే అభ్యర్థులకి స్వాగతం సుస్వాగతం. ఈ టెట్లో తెలుగు విభాగానికి అంటే జనరల్ తెలుగు విభాగంలో 30 మార్కులు ఉన్నాయి. ఈ 30 మార్కుల పార్ట్లో కవి పరిచయాలు అనే ఒక పార్ట్ ఉంది. ఈ కవి పరిచయాల్లో కవులు బిరుదుల మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కవులు బిరుదుల మీద 3 రకాల క్వశ్చన్లు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఓ బిరుదు ఇచ్చి ఈ బిరుదు ఏ కవిది అంటాడు. ఉదాహరణకి బాలబంధు అనే బిరుదు ఉన్న కవి ఎవరు అంటాడు. మరో క్వశ్చన్ మోడల్ ఏంటంటే మ్యాచింగ్ ఇస్తాడు, జతపరచడం. ఓవైపున కవుల పేర్లు ఇస్తాడు, రెండో వైపున బిరుదులు ఇస్తాడు. ఈ కవులను బిరుదులను జతపరచాలి. ఇక మూడో మోడల్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఒకే బిరుదు ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఉంటే అప్పుడు ఏబీలు సరి అయినవి, బీడీలు సరి అయినవి అంటారు. ఉదాహరణకి సరస్వతీపుత్ర అనే బిరుదు ఉంది. ఈ సరస్వతీపుత్ర అనే బిరుదు ఎంతమంది కవులకు ఉంది? మనందరికీ తెలిసినటువంటి కవి పుట్టపర్తి నారాయణ ఆచార్యులు, ఆయనకు సరస్వతీపుత్ర అనే బిరుదు ఉంది. అలాగే మనకు 8th క్లాస్లో సివి సుబ్బన్న ఉన్నాడు, ఆయనకు కూడా సరస్వతీపుత్ర ఉంది. ఇప్పుడు క్రింది వాళ్ళు సరస్వతీపుత్ర అనే బిరుదు గల కవులు ఎవరు అంటే అప్పుడు ఏ మరియు బి లేదా సి మరియు డి ఇలా ఎన్నుకోవాలి. అయితే కవులు బిరుదులు చదివేటప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎంతమంది కవులను చదవాలి బిరుదుల విషయంలో అంటే ఒక 6వ తరగతి విషయం చూస్తే 6వ తరగతిలో 3 పాఠాలకు మాత్రమే బిరుదులున్న కవులు ఉన్నారు. 7వ తరగతిలో 2 పాఠాలకు బిరుదులున్న కవులు ఉన్నారు. 8వ తరగతిలో 5 పాఠాలకు మాత్రమే బిరుదులున్న కవులు ఉన్నారు. 9వ తరగతిలో 7 పాఠాలకు మాత్రమే బిరుదులున్న కవులు ఉన్నారు. 10వ తరగతిలో 5 పాఠాలకు మాత్రమే బిరుదులున్న కవులు ఉన్నారు. అంటే వెరసి 3, 2, 5, 5, 10, 1, 7, 17, 1, 5, 22. అంటే మొత్తం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 22 మంది కవులను చదివితే ఈ ప్రశ్న శీర్షిక కంప్లీట్ అవుతుందన్నమాట. 6వ తరగతిలో 3 పాఠాలు ఉన్నాయి. ఒకటి అమ్మ ఒడి అనే పాఠం 6వ తరగతిలో ఉన్నటువంటి మొదటి పాఠం. ఈ పాఠం రాసిన కవి ఉన్నాడు. సమయస్ఫూర్తి అనే పేరుతో ఒక పాఠం ఉంది. డూడు బసవన్న. ఈ 3 పాఠాలకు మాత్రమే బిరుదులు ఉన్న కవులు ఉన్నారు. అందులో అమ్మ ఒడి ఈ పాఠం ఎవరు రాశారు? బాడిగ వెంకట నరసింహారావు రాశారు. ఆయన పిల్లల కోసం 14 పుస్తకాలు రాశాడు. అందుకే ఆయన బాలబంధు అన్నారు. కాబట్టి బాలబంధు అనే బిరుదు గల కవి బాడిగ వెంకట నరసింహారావు. అంతేకాకుండా బాడిగ వెంకట నరసింహారావు అనార్కలి పాత్ర ధరించాడు. అందుకే ఆయను అనార్కలి నరసింహారావు అంటారు. ఇక మరో పాఠం సమయస్ఫూర్తి అనే పేరుతో ఉంది. ఈ సమయస్ఫూర్తి పాఠాన్ని ఎవరు రాశారు? కందుకూరి వీరేసింగం రాశాడు. కందుకూరి వీరేసింగం బిరుదు ఏంటి? గజ్జె తిక్కన. ఇక 3వ పాఠం మరొకటి ఉంది, డూడు బసవన్న. ఈ డూడు బసవన్న పాఠం ఎవరు రాశారు? రావూరి భరద్వాజ రాశాడు. రావూరి భరద్వాజకి 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి కళాప్రపూర్ణ, 2 కళారత్న. కాబట్టి కళాప్రపూర్ణ, కళారత్న ఈ 2 కూడా రావూరి భరద్వాజ. కళాప్రపూర్ణ బిరుదు ఎవరిస్తారు? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇస్తుంది. ఏ కవికైనా గుర్రం జాషువా కావచ్చు, దేవులపల్లి కృష్ణశాస్త్రి కావచ్చు, రావూరి భరద్వాజ కావచ్చు, ఎవరికైనా కళాప్రపూర్ణ బిరుదు అంటే చాలు ఆ బిరుదు ఇచ్చేది ఆంధ్ర విశ్వవిద్యాలయం. కాబట్టి రావూరి భరద్వాజకి కళాప్రపూర్ణ అనే బిరుదే కాకుండా కళారత్న అనే బిరుదు ఉంది. కళారత్న అనే బిరుదు ఎవరిచ్చారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అనేటువంటి బిరుదు ఇచ్చింది. ఇక 7వ తరగతిలోంచి 2 పాఠాలకు మాత్రమే బిరుదులున్న కవులున్నారు. ఏమిటా 2 పాఠాలు? ఒకటి చిన్ని శిశువు, 2 హితోక్తులు. చిన్ని శిశువు అనే పాఠం ఎవరు రాశారు? తాళ్లపాక అన్నమాచార్యులు రాశారు. ఈ తాళ్లపాక అన్నమాచార్యులకు మన టెక్స్ట్ బుక్లో 4 బిరుదులు కనిపిస్తున్నాయి. ఒకటి పద కవిత పితామహుడు, సంకీర్తనాచార్యుడు, అలాగే సార్వభౌముడు అనే పేరుతో 2 బిరుదులు ఉన్నాయి. ఏమిటా సార్వభౌముడు? పంచాగమ సార్వభౌముడు, ద్రావిడాగమ సార్వభౌముడు. మొదటిదేమో పద కవిత పితామహుడు, 32,000 సంకీర్తనలు రాసినాడు కాబట్టే ఆయన సంకీర్తనాచార్యుడు అన్నారు. వాటితో పాటు సార్వభౌముడు అంటూ 2 బిరుదులు కనిపిస్తాయి. పంచాగమ సార్వభౌముడు, ద్రావిడాగమ సార్వభౌముడు. మరో పాఠం హితోక్తులు అనే పేరుతో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఈయనకి మన టెక్స్ట్ బుక్లో 2 బిరుదులు కనిపిస్తాయి. ఒకటి గాన కళా సింధు, అలాగే సంగీత కళారత్న. ఒకటి గాన కళా సింధు, సంగీత కళారత్న. ఈ 2 కూడా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకుండి బిరుదులు. 8వ తరగతిలో 5 పాఠాలు ఉన్నాయి. ఏంటి? బిరుదులు గల కవులు రాసిన పాఠాలు. అందులో మొదటి పాఠం సందేశం. ఎవరు రాశారు? గుర్రం జాషువా రాశాడు. గుర్రం జాషువాకు మన 8th క్లాస్లో 8 బిరుదులు ఇచ్చాడు. కవి 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 అంటూ బిరుదు మొదట కవి అనే పేరుతో 3 బిరుదులు ఉన్నాయి. అంటే కవి కోకిల, కవి దిగ్గజ, కవితా విశారద. కవి కోకిల, కవి దిగ్గజ, కవితా విశారద. అంతేకాకుండా శ్రీనాథుడి పేరుతో ఒక బిరుదు ఉంది. మధుర శ్రీనాథ అంటారు. శ్రీనాథుడు సీసపద్యాల్లో ప్రసిద్ధుడు. ఆధునిక కాలంలో శ్రీనాథునికి మళ్ళీ మధురంగా సీసపద్యాలు రాయటంలో అందవేసిన చెయ్యి కాబట్టే గుర్రం జాషువాను మధుర శ్రీనాథ అన్నారు. తెలుగు సాహిత్యంలో కవి సమ్రాట్ ఉన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్ అంటాం, కానీ గుర్రం జాషువాను విశ్వ కవి సమ్రాట్ అంటారు. కాబట్టి విశ్వ కవి సమ్రాట్ అనే బిరుదు కూడా గుర్రం జాషువాకు ఉంది. దాంతోపాటు నవయుగ కవి చక్రవర్తి, నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఉంది. వీటితో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనే బిరుదుతో సత్కరించింది మన గుర్రం జాషువాను. కాబట్టి గుర్రం జాషువా రాసినటువంటి సందేశం అనే పాఠం. అలాగే 8th క్లాస్లో మరో పాఠం మేలి మలుపు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి రాశాడు. ఆంధ్ర శెల్లి దేవులపల్లి అంటారు. అంటే దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి బిరుదు ఆంధ్ర శెల్లి. ఆంధ్ర శెల్లే కాకుండా కళాప్రపూర్ణ పద్మభూషణ్, కళాప్రపూర్ణ అనే బిరుదు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అనే బిరుదు అందుకున్నటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. అలాగే నాటి చదువు అనే పేరుతో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య, ఆనాడు చదువు ఎలా ఉందో రాసిన ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనే బిరుదు ప్రసాదించింది. కాబట్టి మామిడిపూడి వెంకటరంగయ్య బిరుదు, పద్మభూషణ్ అనే బిరుదు. ఇక భువన విజయం అనే పేరుతో పాఠం ఉంది. ఈ పాఠాన్ని రాసిన వాళ్ళు 2. ఒకరు సివి సుబ్బన్న, 2 వేటూరి ప్రభాకర శాస్త్రి. సివి సుబ్బన్నకు 2 బిరుదులు ఉన్నాయి. ఆయన అవధానాలు చేశాడు. అవధాని పితామహ అన్నారు.
అంతేకాదు సరస్వతీ పుత్ర అని కూడా అంటారు. అంటే తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలంలో సరస్వతీ పుత్ర అనే బిరుదులున్నవాళ్ళు ఇద్దరు. ఒకరు పుట్టపర్తి నారాయణాచార్యులు, రెండు సివి సుబ్బన్న. మన టెక్స్ట్ బుక్లో వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏ బిరుదు ఇవ్వలేదు, భువన విజయంలో ఉన్నటువంటి కవి. అలాగే 8th క్లాస్లో మరో పాఠం ఆతిథ్యం. ఆతిథ్యం అనే పాఠం తిక్కన శోభయాజి రాశాడు. తిక్కన శోభయాజికి 2 బిరుదులున్నాయి, కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. 9th క్లాస్ విషయం వస్తే 9th క్లాస్లో 7 పాఠాలున్నాయి. బిరుదులు ఉన్న కవులు రాసిన పాఠాలు 7 అన్నమాట. ధర్మబోధ నన్నయ్య భట్టు రాశాడు. నన్నయ్య భట్టుకు ఆది కవి, శబ్ద శాసనుడు అనే బిరుదు ఉంది. అలాగే చైతన్యం అనే పేరుతో మరో పాఠం ఉంది. ఈ పాఠాన్ని తాపీ ధర్మారావు రాశాడు. తాపీ ధర్మారావుకి ఆంధ్ర విశారద అనే బిరుదు ఉంది. ఆంధ్ర విశారద. అలాగే మరో పాఠం ఎల్లూరి సుధాకర్ ఆత్మకథ అనే పేరుతో పాఠం రాశాడు. ఎల్లూరి సుధాకర్కి 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి కవిరత్న అన్నారు, మరొకటి నవయుగ వచన కవితా చక్రవర్తి. ఇందాక వచ్చిన గుర్రం జాషువా బిరుదు నవయుగ కవితా చక్రవర్తి. ఈయన వచన కవితా చక్రవర్తి. నవయుగ అంటే ఆధునిక యుగంలో వచన కవితా చక్రవర్తి అంటూ ఎల్లూరి సుధాకర్ని అంటారు. అలాగే తీర్పు అనే పేరుతో కరుణశ్రీ పాఠం రాశాడు. అయితే ఈ కరుణశ్రీకి జంజాల పాపయ్య శాస్త్రి బిరుదుగా మన టెక్స్ట్ బుక్కు సుకవి చూడామణి ఇచ్చాడు. కటి సుకవి చూడామణి అనే బిరుదు గల కవి జంజాల పాపయ్య శాస్త్రి. అలాగే మాట మహిమ అనే పేరుతో కొల్లకలూరి స్వరూపరాణి రాసింది. ఆవిడకి రచయిత్రీ తిలక అనే బిరుదుంది. కటి రచయిత్రీ తిలక కొల్లకల్లూరి స్వరూపరాణి. అలాగే మన 9th క్లాసులో ఇల్లలకగానే అనే పేరుతో పాఠం ఉంది. ఈ పాఠాన్ని ఇల్లలకగానే అనేటువంటి పాఠాన్ని పి సత్యవతి రాసింది. ఈవిడకి ఉగాది పురస్కారంగా కళారత్న అనే బిరుదు ప్రసాదించారు. కాబట్టి కళారత్న అనే బిరుదు ఎవరిది? పి సత్యవతి. మరో పాఠం ఆశావాది. ఈ పాఠాన్ని రాసింది ఆశావాది ప్రకాశరావు. ఆయన బాలకవి అంటారు. ఎవరున్నారు ఆశావాది ప్రకాశరావును బాలకవి అని? సర్వేపల్లి రాధాకృష్ణన్ బాలకవి అనే బిరుదు చేత ఆయన్ను పిలిచాడనమాట. అందుకే ఆయన బాలకవి అంటారు. 10వ తరగతిలో 5 పాఠాలు ఉన్నాయి. 5 పాఠాల్లో మొట్టమొదటి ప్రత్యక్ష దైవాలు. ఎర్రను రాశాడు. ఎర్రనకు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. కటి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు గల కవి ఎర్రన. అంతేకాకుండా జలియన్ వాలాబాగ్ అనే పేరుతో మన మరో పాఠం ఉంది. ఈ పాఠాన్ని ఉమర్ ఆలీ షా రాశాడు. ఉమర్ ఆలీ షాకు 2 బిరుదులున్నాయి. ఒకటి పండిట్స్, 2 మౌల్వీ. కటి పండిట్ మౌల్వీ అనే బిరుదులు గల కవే ఉమర్ ఆలీ షా. ఈయన జ్ఞానసభ అనే పేరుతో గురుపీఠం స్థాపించిన వాడు ఉమర్ ఆలీ షా. అలాగే చేజారిన బాల్యం అనే పేరుతో శీలా వీర్రాజు రాశాడు. ఆయన శీలావి అంటారు. కాబట్టి శీలా వీర్రాజు యొక్క బిరుదేంటి? శీలావి అన్నారు. అంతేకాకుండా రాజధర్మం అనే పేరుతో మరో పాఠం ఉంది. ఈ పాఠాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. ఆయనకి సాహితీ సమరంగణ సార్వభౌముడు. అంతేకాకుండా మూరు రాయర గండ అన్నారు. మూరు రాయర గండ. అలాగే 10th క్లాసులో మరో పాఠం ఉంది, ఉపన్యాస కళ. వాసిరెడ్డి సీతాదేవి రాసింది.
వాసిరెడ్డి సీతాదేవికి ఆంధ్రా పెర్ల్ బెక్ ఆంధ్రా పెర్ల్ బెక్ అనేటువంటి బిరుదు ఉంది. ఇవి మొత్తం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 22 మంది కవులున్నారు, బిరుదులు ఉన్న కవులు. కట్టి కవులు బిరుదులు అనేటువంటి టాపిక్ మీద క్వశ్చన్ ఇస్తే ఇలా చదివితే ఈ విభాగం నుంచి మార్కు మిస్ అవ్వకుండా ఉంటాం. థ్యాంక్ యూ.